ఇక్కడ పుచ్చకాయల దొంగ ఎవడన్నాడంటే ఫస్ట్ నేను కాదు సార్ అన్నాను అనుకో, ఏంటి దాని అర్థం? ఫస్ట్ థింగ్, మీరు హైడ్రా ఒక హెర్క్యులైన్ టాస్క్ ఇచ్చారు, మూసీ నది అన్నారు. ఈ కథలన్నిటికీ ప్రభావితమే. మేము పనికొచ్చిన పని చేయాలంటే కూడు గూడా లేని వాళ్ళకి, నెక్స్ట్ కనీసం మిడిల్ క్లాస్ కుటుంబాలనే టార్గెట్ చేసి మీరు చేస్తున్న విధ్వంసం ఆల్మోస్ట్ హైడ్రా అన్న మొదటి రోజు నుంచి వింటూనే ఉన్నాం, చూస్తున్నాం. నిజంగా సముచిత న్యాయం సమన్యాయం చేసే దగ్గర ఫస్ట్ దొరికిన రిజిస్టర్లని, తర్వాత ఈ ల్యాండ్ కబ్జాలు చేసిన వాళ్ళని, వీళ్ళందరికీ ఫస్ట్ గుండెత్తేసి మీరు నిజమైన అగ్ని అని సాయి కుమార్లా కళ్ళు చూపించి తర్వాత మా సామాన్య ప్రజలను ఎత్తుకొస్తే, నిన్న ఒక చిన్న 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఇల్లులు కూల్చి పిల్లల యొక్క దయనీయమైన వీడియోలు చూస్తే ఏడున్నాం మనం అని. అవి నమ్మొద్దు అంటున్నాడు. సోషల్ మీడియాలో వచ్చే పిల్లలకు సెవెంటీ చేస్తున్నారు అంటే మేము కూడా తీసుకొచ్చినాం కాబట్టి పిల్లలు వాళ్ళ బాధ చెప్తున్నారు. వేరే పిల్లల్ని ఇక్కడ నుంచి కార్లో ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చేసావా, లేదా అక్కడ పిల్లలు నిజంగా ఆడ చూస్తే పోరలు ఎండలు ఉన్నారు, ఆడ కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇంత డెలివరీ అయ్యి ఒక ఆమె 20 days అయిందంట. మొత్తం దోమలన్నీ కుట్టేసి ఎండకు దాంట్లో పెట్టేసి ఆ క్రెడిల్లో పెట్టేసి వాళ్ళు ఎండకున్నారు. వండుకున్న గిన్నెలు అయితే అసలు మొత్తం అన్నంతో సహా మొత్తం దాని కింద పడుంది. ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది నిజంగా. రంగనాథ్ కూడా హ్యుమానిటీ లేదా? సరే నిన్న ఒక ప్రాజెక్ట్కే ఒక చైర్మన్ చేసారు, లేదని చెప్పాలి. ఎందుకంటే మానవత్వ విలువలు విస్మరించి పని చేయడం అన్నది నేను ఎక్కడ చూడలేదు ఈ రోజు దాకా.